హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని రాయల్ ఫీడ్స్. రీసెంట్గా మనకు వైజాగ్లో ఇక్కడ సూర్యనారాయణ స్వామి విగ్రహం అయితే ఇక్కడ పెట్టారనమాట. ఎక్కడ అనుకుంటున్నారా, మన సింహాచలం దగ్గర ఒక 800 మీటర్స్ డిస్టెన్స్లో మన పైనాపిల్ కాలనీ దగ్గర అయితే విగ్రహం పెట్టారనమాట. నేను అలా వెళ్తుండగా చూస్తుండగా ఒక ఫుల్ ట్రాఫిక్ ఉంది ఏంటని చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ చేశారు. పిల్లలు పెద్దలు స్వాములు మొత్తం అంతా జనాలు కూడా క్రౌడ్ ఫుల్గా ఉంది. ఎందుకంటే ఈ కార్తీక మాసం సీజన్ కూడా ఎండింగ్ రాబోతుంది. అందుకు ఈ సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి చాలా మంది వస్తున్నారు. కాబట్టి మీరు కూడా అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఈ కార్తీక మాసం సీజన్ ఎండింగ్ కూడా రాబోతుంది. ఇక్కడైతే పెట్టారు మనకి నీట్గా చూడండి. అక్కడ మంచి కలర్ఫుల్గా అయితే ఉంది. డెకరేషన్ కూడా అలాగే చేశారు. ఇక్కడ సండే కాబట్టి ఈరోజు ఫుల్ క్రౌడ్స్, అంత పిల్లలు పెద్దలు చూడండి ఎంతమంది వస్తున్నారు. చుట్టూ సూర్యనారాయణ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసుకుంటున్నారు. మనకి అక్కడ వెలిగించుకోవడానికి ఏమంటారో జ్యోతులు, వత్తులు ఇవన్నీ వెలిగించుకుంటారు కదండి లేడీస్ అంతా. చూడండి అక్కడ వేప చెట్టు ఉంది, పక్కనే రాగి చెట్టు కూడా ఉంది. వేప చెట్టు కింద కూడా నీట్గా ప్రముఖులు ఇవన్నీ వెలిగించుకోవడానికి ఒక టేబుల్స్ లాంటివి అరేంజ్ చేశారు. రాగి చెట్టు మొదలను కూడా వెలిగించుకుంటున్నారు ఇక్కడ అందరూ. చాలా బాగుందండి చూడడానికి, విజువల్గా కూడా అంత బాగుంది, ప్లీజెంట్గా ఉంది. ప్లేస్ కొట్ట చుట్టూ గ్రీన్ కలర్లో ఉండడం వల్ల అందరూ బాగుంది. ఒక చిన్న మినీ పిక్నిక్ కూడా వచ్చి ఇక్కడ మధ్యాహ్నం వరకు ఉండి భోజనం చేసి వెళ్ళొచ్చు. అంత బాగుంది. ఇక్కడ నీట్గా ఇప్పుడే రీసెంట్గా పెట్టారు. అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయండి, చూడండి. ప్రసాదం కూడా పెడుతున్నారు. శ్రీ గాయస్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.